ఇంకొక విషయం చెప్పాలి. మనందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ని అంత ట్యాకిల్ చేయగలరు. అదేవిధంగా తుఫాన్ పరిస్థితుల్ని కూడా అంటే సమర్థవంతంగా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. హుదూద్ లాంటి విరుచుకుపడిన సమయంలో కూడా అధ్యక్ష ఆ టైంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతి తక్కువ సమయంలో పునరుద్ధరణ గావించిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. రిస్టోరేషన్ పనులు కూడా అదే అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష. రిస్టోరేషన్ లో మొట్టమొదటి దశలోనే అతి తొందరగా చేసిన పరిస్థితులు కూడా అదే మొదటిసారి అధ్యక్ష దేశ చరిత్రలో. అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 24/7 పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, 9 జిల్లాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, 76 మండల్స్ లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్, 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష,